ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి జూన్ నెల 27, 28, 29 తేదీలో వారి యొక్క రాశి ఫలితాల ప్రకారం జరిగేది ఇది. ఈ రాశి వారు కనుక ఇప్పుడే కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మరి ఈ రోజున అంటే మీరు కొంచెం నిద్రపోవడం అనేది కష్టమే అని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ రోజున రాత్రి గడియారంలో ముళ్ళు 9:30 తర్వాత మీ చెవిన ఒక పేరు అనేది తప్పకుండా వినిపిస్తుంది. ఆ పేరు వినగానే మీరు ఒక్కసారిగా ఒత్తిడికి గురికాక తప్పదు. అంటే మీరు ఎప్పుడో మర్చిపోవాలనుకున్నటువంటి ఒక వ్యక్తి, ఎప్పుడో మీ జీవితాన్ని ఒక వ్యక్తి అతలాకుతలం చేసినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క పేరు మరలా మీరు ఎందుకు వింటారు? వారు మరలా మీ జీవితంలోకి ఏమన్నా రాబోతున్నారా? మరలా ఏదైనా ఒక కొత్త ప్లాన్తో మీ జీవితంలోకి వస్తున్నారా? అసలు ఆ పేరు వెనుక ఉన్నటువంటి భయంకరమైనటువంటి గతం ఏమిటి? ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రోజున ఈ వీడియో మీ భవిష్యత్తుని హెచ్చరించేటటువంటి ఒక సంకేతంగా భావించండి. అంతేకాదండి, చెప్పాలంటే ఈ రోజు చాలా కీలకమైనటువంటి రోజు. ఎందుకంటే మీరు సాధారణంగానే మీరు మితభాషలు. ఎందుకంటే లోపల మాత్రం లోతైనటువంటి చాలా ఆలోచనలతో ఉంటూ ఉంటారు. అయినప్పటికీ మీరు ఎక్కువగా మనుషుల కంటే కూడా విలువలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారన్నమాట. ఇంకా చెప్పాలంటే ఎవరైనా మిమ్మల్ని ఒక్కసారి మోసం చేస్తే కనుక వారిని మాత్రం మీరు జీవితాంతం క్షమించకుండా అలా గుర్తుపెట్టుకునే ఉంటారు. మీ మెదడు ఒక కంప్యూటర్ లాంటిదనే చెప్పుకోవచ్చు. అంటే పాత జ్ఞాపకాలను, ముఖ్యంగా చెప్పాలి అంటే మీకు జరిగినటువంటి కొన్ని అన్యాయాలను అసలు మీరు ఎప్పటికీ మర్చిపోరు, సహించరు. ఇప్పుడు మరలా మీకు అదే ఒక జ్ఞాపకం మీ ముందుకు మరలా ఒక పేరులాగా రాబోతోంది. ఇప్పుడు మీరు ఆ పేరు వినగానే మరలా మీ యొక్క శరీరంలో నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే గనక గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఆ యొక్క వ్యక్తి, అంటే ఒక స్త్రీ కావచ్చు లేదా ఒక పురుషుడే కావచ్చు, వారి నీడ కూడా మీపై పడకూడదు అని భావించినటువంటి మీరు చాలా రకాలుగా మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారి వల్ల మీరు ఆర్థికంగా కావచ్చు, అంతేకాకుండా మానసిక పరంగా అయినా కావచ్చండి. ఎందుకంటే మీరు ఎదుర్కోలేనటువంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీ జీవితంలో మీరు కాస్త ఇప్పుడిప్పుడే ఒక గాడిన పడుతూ మీ మార్గంలో మీరు మీ వంతుగా మీరు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు అనేవి వస్తున్నాయి. అయితే విధి ఆడుతున్నటువంటి వింత నాటకం కావచ్చండి. మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి ఆ అధ్యయనం అనేది మరలా తెరుచుకోకపడబోతుంది. ఆ వ్యక్తి పేరు మీరు వినగానే మరలా పాత జ్ఞాపకాలన్నీ కూడా మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, మళ్ళీ ఎలా జరగబోతుంది అంటే ఇప్పుడు మనం ఆ షాకింగ్ విషయాల గురించి నిజం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రాత్రి 9:30 తర్వాత మీరు వినబోయేటటువంటి పేరు ఎవరిది అంటే గనుక ఆ పేరు మీ యొక్క పాత స్నేహితురాలు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేదా మీరు ఎక్కువగా ప్రాణం కంటే కూడా బాగా నమ్మి మోసపోయినటువంటి వ్యక్తి కావచ్చు. అదేనండి, మీ యొక్క మాజీ భాగస్వామి కావచ్చు, మీ యొక్క పార్ట్నర్ కావచ్చు, లేదా మీ యొక్క ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు. వ్యాపారస్తుల జీవితంలో మీకు వ్యాపారంలో ఒక వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. ఆ పేరు మరలా మీరు వినగానే మీకు ఉన్నటువంటి పాత కోపం, బాధ, ఒక్కసారి మీరు వారి పేరు వినగానే ఇలా అన్నీ కూడా తన్నుకు వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందండి. గత కొంతకాలంగా మీ చుట్టూ ఉన్నటువంటి వారు కూడా, అంటే మీ పేరు పలకాలంటే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అంతా కూడా కనిపించింది. కానీ అసలు గతంలో ఏం జరిగింది అంటే కనుక వారు మీ యొక్క గత చరిత్ర, అంటే మీరు వారితో మీకున్నటువంటి గత చరిత్ర చాలా అంటే చాలా దారుణంగా ఉందన్నమాట. అంటే మీరు వారిని బాగా నమ్మారు. మీ ఆస్తులను లేదా మీ వ్యాపారానికి సంబంధించినటువంటి కాగితాలను మీరు వారి చేతిలో పెట్టారు, లేదా మీకు బాగా సంబంధించినటువంటి ఏదైనా విలువైనటువంటి అంశాలను వారికి చెప్పారు, లేదా మీకు సంబంధించినటువంటి ఏవైనా ముఖ్యమైనటువంటి ప్రాపర్టీస్ కానీ వారికి అందజేయడం అనేది జరిగింది. కానీ వారు ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. మీ యొక్క పూర్తిగా వాడుకుని సమాజం ముందు మిమ్మల్ని ఒక దోషిలాగా నిలబెట్టారు, ఒక చేతకాని వ్యక్తిలాగా చేశారు. వారి వల్ల మీరు రాత్రులు నిద్రలేక ఏడ్చినటువంటి ఇలాంటి రోజులు చాలా ఉన్నాయి. మీ కెరియర్ పతనం కావటానికి అప్పట్లో ఆ వ్యక్తి ఎన్నో రకాలుగా కారకులని చెప్పుకోవచ్చు. అయితే ఆ విషయం మీకు బాగా తెలుసు. మీ చుట్టూతా ఉన్నటువంటి కొంత వ్యక్తులకు కూడా చాలా బాగా తెలుసు. జీవితంలో ఎప్పుడూ కూడా వారి ముఖం మనం చూడకూడదు అని మీరు అనుకున్నారు. కానీ మీకు దేవుడు కొన్ని అవకాశాలను ఇవ్వడం వలన కొన్ని పరిస్థితుల్లో మీరు ఇప్పుడే కొంచెం కొంచెం మీరు నిలదొక్కుంటున్నారు. కాస్త మంచిగా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మీరు నడుచుకుంటున్నారు. కాస్త సంతోషంగా ఉన్నారు. గడిచిపోయినటువంటి కాలాన్ని కూడా మీరు మర్చిపోవాలి అనుకునే ఆలోచనలో మీరు ఉన్నప్పటికీ కూడా అనుకోకుండా ఈ రోజున ఆ పేరు మీ చెవిన పడుతుంది. ఆ పేరు ఎందుకు వినిపిస్తుంది అనే ఆలోచన మీ మనసులో వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున రాత్రి 9:30 తర్వాత ఎవరో ఒకరు ఫోన్ ద్వారా లేదంటే సోషల్ మీడియా ద్వారా
ఆ యొక్క వ్యక్తి గురించి మీకు ఒక సమాచారం అనేది అందిస్తారు. ఆ వ్యక్తి కష్టాల్లో ఉన్నారనో, లేదంటే తిరిగి మరలా మీ దగ్గరికి రావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారనో, ఇలా ఏదో ఒక వార్త అయితే మీకు తప్పకుండా అందిస్తారు. ఆ వార్త మీరు వినగానే మీకు గుండె జల్లుమంటుంది. ఎందుకంటే ఆ పేరుతో పాటు వచ్చేటటువంటి ఆ యొక్క వార్త ఏదైతే ఉందో, మీ యొక్క ప్రస్తుత ప్రశాంతత కూడా దూరం చేసేలాగా ఉంటుందని చెప్పుకోవాలి. అంతేకాదండి, అయితే ప్రధానంగా చెప్పుకోవాలంటే దానికి ఈరోజే ఆ పేరు వినడానికి మరికొన్ని కారణాలు గనక గుర్తించినట్లయితే, రేపటి నాటి గ్రహస్థితి ప్రకారం మీ జీవితంలో అంటే ఒక రుణానుబంధం అనేది మళ్ళా మీ జీవితంలో యాక్టివేట్ అయ్యే అవకాశాలనేవి కనిపిస్తున్నాయండి. పాత కర్మలు తీరకముందే ఆ వ్యక్తి మరలా ఏదో ఒక రూపంలో మీకు తారసపడతారన్నమాట. ఇక ఆ వ్యక్తి ద్వారా మీకు అందవలసినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది తప్పకుండా ఇంకా మిగిలే ఉంది. అందుకే ప్రకృతి ఆ మరలా ఆ వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతుంది అని చెప్పుకోవచ్చు. మరి రేపటి రోజున శని యొక్క గమనం వలన పాత సంబంధాలు చర్చకి వస్తాయి. అంతేకాదు రాత్రి 9:30 సమయంలో చంద్రుడి యొక్క ప్రభావం అనేది మీ మనసుపై బలంగా కనిపిస్తుంది. అందుకే ఆ సమయంలో వినిపించేటటువంటి ఒక వార్త మీ మనసుపై పూర్తిగా లోతైనటువంటి ఒక ముద్ర అనేది వేయబోతోంది. ఇది ఒక లోతైనటువంటి కర్మ, దాని కర్మపూరితమైనటువంటి పూర్తి ప్రక్రియ. కాబట్టి ఈ విషయంలో మీరు ఎక్కువగా పెద్దగా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఆ పేరు వినగానే మీరు మరలా ఆవేశపడి ఆ వ్యక్తితో మాట్లాడడానికి లేదా ప్రతీకారం తీర్చుకోవడానికి మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే మరలా మీరు ఊహించని విధంగా అదే ఊబిలో మీరు కూరుకుపోవడం ఖాయం. కానీ గతంలో మీరు చేసినటువంటి తప్పు ఏమిటి అనేది మీకు స్పష్టంగా మీకు అర్థమైతే అవుతుంది. ఈసారి వారిని మీ జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లో మీ జీవితంలోకి వారు రాకుండా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది. అయితే ఈ రోజున మీరు కొన్ని జాగ్రత్తలు పరిహారాలను కనుక పాటించినట్లయితే కొంచెం త్వరగా ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ పేరు విన్నప్పుడు మీరు చేయవలసింది కేవలం మీరు ప్రశాంతంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కోపానికి గురి కాకూడదు. ఆ వ్యక్తికి తిరిగి ఫోన్ చేయడం కానీ మరలా ఇలా ఇటువంటివి మాత్రం చేయకండి. రాత్రి తప్పకుండా పడుకునే ముందు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీ మనసులో జపించుకోండి. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వస్తువులు, ఎలాంటి వస్తువులైనా సరే మీ దగ్గర ఉన్నా కూడా వాటిని తీసి బయట పెట్టేయడమే చాలా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మరైతే మీరు రేపటి రోజున బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ప్రాతకాలపు మనుషులు తిరిగి మరలా మన జీవితంలోకి వస్తున్నారు అంటే వారు తిరిగి మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదండి, కానీ మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని ప్రశ్నించడానికి. ఆ వ్యక్తుల యొక్క పేర్లు వినగానే మీరేమీ భయపడాల్సిన అవసరం లేదండి. మీరు ఎన్నాళ్లుగా నేర్చుకున్నటువంటి ఒక గుణపాఠాన్ని మీరు ఆ విషయాలన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటే సరిపోతుందండి. ఆ వ్యక్తి పేరు విన్నాక మీరు ఖచ్చితంగా మీరు ఎలా ఫీల్ అవుతారు అనేది మీ జీవితానికి నెక్స్ట్ జరగబోయేటటువంటి అంశాలను ఆ యొక్క కాలము అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా ఆ విషయాల్లో అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వలేను, కానీ అయితే పరిహారాలను మాత్రం చిన్నపాటి పరిహారాలను మాత్రం పాటించండి. మీరు కాస్త అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క సంతోషాల్ని ప్రయత్నాల్ని కూడా ఎవరికీ ఇచ్చేయడం లేదు. క్రితంలో లాగా అంటే ఇంతకు ముందులాగా మీరు మళ్ళీ సమస్యల పాలు కానక్కర్లేదు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే మీరు ఈ రోజున తప్పకుండా ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాజన అనేది చేసుకోండి. అలాగే మీ యొక్క మనోధైర్యాన్ని మనసును బలంగా ఉంచుకోవడానికి అనేది ప్రయత్నించండి. అలాగే ఆదిత్య హృదయం పఠించండి. సూర్య నమస్కారం చేసుకోండి. అలాగే మీరు ఏ పని మీద బయటికి వెళ్ళినా సరే బయటకు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించండి. నుదుటిన సింధూరాన్ని ధరించడం, హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం, ఈ విధంగా చేసినట్లయితే ఎవరైనా శత్రువులు ఉన్నా కానీ వారికి తప్పకుండా, అంటే వారు ఏవైనా పన్నాగాలు వేసినా కూడా అవి చిత్తు అవుతాయి. అంటే వాటి నుంచి మనకి ఏవి కూడా శక్తులు అనేవి తగలకుండా ఉంటాయి. మనం కాస్త జాగ్రత్తగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ మనసులో ఏర్పడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి అనుమానాలకు అలాగే సంకోచాలకు భగవంతుడు ఏదో రకమైనటువంటి మంచి సహాయాన్ని అయితే మీకు చేస్తాడండి. ఇక ముఖ్యంగా ఈ రోజున మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన అనేది చేసుకోండి. ఉద్యోగంలో పెను మార్పులు, అలాగే ఈ రోజున మీకు వ్యాపారంలో మార్పులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. పూర్తిగా మీకు ధన ద్వారాలు తెరుచుకుని ధన ఆదాయం అనేది కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ రోజున మీకు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆరాధన అనేది చేసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు, నెగిటివిటీ అంతా తొలగిపోయి మైండ్ ప్రశాంతంగా పెట్టుకొని కొన్ని విషయాల్లో మీరు వదిలేసి కొన్ని విషయాలు పట్టించుకోకపోయినా అంత ప్రశాంతంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రోజులుగా ఉన్నటువంటి ధనానికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయనే చెప్పుకోవాలి. సాయంత్రం సంధ్యావేళలో ఆవు నెయ్యితో లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించుకోండి.
ఓం శ్రీ మహాలక్ష్మి ఆయ నమః అనే మంత్రాన్ని జపించుకోండి. వీలైనన్ని సార్లు జపించండి. ఇక ఎవరికైనా సరేనండి తెల్లని స్వీట్లు కానీ పాలను కానీ దానంగా ఇవ్వడం అనేది మీకు చాలా మంచి చేస్తుంది. సో తెలుసుకున్నారు కదండి, రేపటి రోజున మీరు పాటించవలసిన పరిహారాలు, చేయవలసిన పూజా విధానం, ఎలా ఉంటే ఎలా మనకి నెగిటివిటీ అంతా తొలగిపోయి పాజిటివిటీ పాస్ అవుతుంది అనే విషయాలపై మీకు క్లారిటీ వచ్చినట్లయితే కనుక, ఈ వీడియో కనుక మీకు వినడానికి నచ్చినట్లయితే కనుక, ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యి మాకు కూడా ఎంతో కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుందండి. ఇంకా తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం.